హైదరాబాద్లోని కాటేదాన్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ యూనిట్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు కలుషిత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో ఎసిటిక్ యాసిడ్, గ్లాంథమ్ గమ్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలా తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను హోల్సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. హరీష, హైదరాబాద్ నగరంలో కల్తీగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని కట్టడి చేసేందుకు ఇప్పటికే వివిధ టాస్క్ ఫోర్స్ తో పాటు ఇటు జిహెచ్ఎం సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులతో దాడులు చేస్తున్నా కానీ హైదరాబాద్ నగరంలో రోజుకో చోట ఈ కల్తీ సంబంధించిన మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుతున్నట్టు చెప్పుకోవచ్చు. తాజాగా కాటేదాన్లోని కలుషిత వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రం మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. సుమారుగా 6,000 కిలోలకు సంబంధించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో 4,032 కిలోలకు సంబంధించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ సంబంధించి కూడా స్వాధీనం చేసుకున్నారు. 210 కిలోల నాణ్యత లేని అల్లను కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి 250 కిలోల ఉప్పు వసలతో పాటు పూర్తి స్థాయిలో కూడా చాలా అపరిశుద్ధ వాతావరణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కూడా ఇటు కెమికల్స్ ను వినియోగించి ఈ అల్లాన్ని తయారు చేసినట్టుగా గుర్తించారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ తరహా నాణ్యత లేని నకిలీ సంబంధించిన వస్తువులు, బిస్కెట్లు కావచ్చు, వివిధ సంబంధించిన స్వీట్ ఐటమ్స్ కావచ్చు, అల్లం పేస్ట్ కూడా గతంలో పెద్ద మొత్తంలో పట్టుకునే నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా ఇటు కల్తీ సంబంధించిన ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరొకసారి కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో కూడా వేల కిలోలకు సంబంధించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడడం కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పొస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ నకిలీ సంబంధించిన పదార్థాల మీద పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.